హాయ్ అండి, ఈరోజు వీడియో మాకు చాలా స్పెషల్ వీడియో అండి. ఎందుకంటే లాస్ట్ వీక్ సాక్షి ఇంటి పంట కాలంలో మా గార్డెనింగ్ సంబంధించిన ఆర్టికల్ వచ్చింది. సో ఈరోజు ఈ వీడియో ద్వారా అసలు మాకు ఈ అవకాశం ఎలా వచ్చింది, మా జర్నీ గురించి, కొంచెం మా ఛానల్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ అసలు మాకు ఈ గార్డెనింగ్ కానీ ఈ మొక్కల మీద ఎలాగ ఇంట్రెస్ట్ వచ్చేది అనేది చెప్పాలనుకుంటున్నాను. సో 10 years ముందు సాక్షిలో ఇంటి పంట ఆర్టికల్స్ వచ్చేవండి. అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో మేము వాటిని అప్పుడు రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళమి. సో వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యాము. అంటే కంపోస్టింగ్ గురించి కావచ్చు, లేకపోతే బయట ఉండే వెజిటేబుల్స్ మీద ఉండే పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ కావచ్చు, ఇలాగా ఎందుకు మనం పెంచుకోవాలి, ఇవన్నీ కూడా చాలా వివరంగా అప్పుడు ఆర్టికల్స్లో రాసేవాళ్ళు. సో అవి చూసి మేము నచ్చి అవన్నీ కూడా ఆ పేపర్ కటింగ్స్ అన్నీ కట్ చేసి ఇప్పటికి కూడా చాలా జాగ్రత్తగా మా ఇంట్లో మేము అన్నీ దాచిపెట్టుకున్నామండి. సో ఆ స్ఫూర్తితో మేము 2011లో చెన్నైలో ఉన్నప్పుడు మొక్కలు పెంచడం అనేది స్టార్ట్ చేసాము. సో అలా చేసుకున్న తర్వాత 2013 వరకు రన్ అయిందండి. అంటే కొంచెం అప్పుడు మేము రెంట్ హౌస్లోనే ఉండేవాళ్ళమి. సో ఉన్న దాంట్లోనే కొంచెం ఆకుకూరలు, బట్ కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేసుకోవడం అవన్నీ అప్పుడే చేసుకునే వాళ్ళమి. 2013 తర్వాత యూఎస్కి వచ్చేసామండి. యూఎస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ 4 years మేము ఉన్న ప్లేస్లో ఏంటంటే కొంచెం కోల్డ్ ప్లేసెస్ అవ్వడము. సో దానివల్ల అప్పుడు మొక్కలు పెంచుకోలేదు. తర్వాత ఫ్లోరిడాకి మూవ్ అయ్యామండి. ఫ్లోరిడాకి మూవ్ అయిన తర్వాత ఇక్కడ వెదర్ ఏంటంటే మొక్కలు పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఏడాది పొడుగునా పెంచుకోవచ్చు. కాబట్టి మళ్ళీ 3 years తర్వాత ఇక్కడ గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసాము. సో అలాగ స్టార్ట్ చేసిన గార్డెనింగ్ అనేది అలా రన్ అవుతూ ఉంది. సో ఇప్పుడు అవకాశం మాకు ఎలా వచ్చిందంటే, సో మేము యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసామండి, బ్యాక్ టు ఫార్మింగ్ పేరుతో. ఇది ఒక 10 months నుంచి ఛానల్ రన్ చేస్తూ ఉన్నాము. సో సుధీర్ గారు అనేసి వారికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, న్యాచురల్ ఎకో లివింగ్ వారి ఛానల్ పేరు. సో వారు మా ఛానల్ని చూసి అప్పుడప్పుడు ఫాలో అవ్వడం అనేది జరుగుతూ ఉండేది. సో వారు ఏంటంటే కొన్ని మంచి మంచి విషయాల గురించి టాపిక్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళని వెబినార్స్కి ఇన్వైట్ చేసి వాళ్ళ అనుభవాల్ని, ఎక్స్పీరియన్స్ని ఆ వెబినార్లో అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాగా మమ్మల్ని కూడా వెబినార్కి, అంటే యూఎస్లో గార్డెనింగ్ ఎలా చేసుకోవచ్చు, ఇక్కడ కమ్యూనిటీ గార్డెన్స్ గురించి, వీటి గురించి తెలుసుకుందామనేసి ఒక చిన్న వెబినార్ లాగా ప్లాన్ చేశారు. సో అది లాస్ట్ సండే ఆ వెబినార్ జరిగిందండి. సో ఆ వెబినార్లో మేము ఇక్కడ ఏదైతే చేసుకుంటున్నామో, అంటే కమ్యూనిటీ గార్డెన్స్ కావచ్చు, ఇక్కడ గార్డెనింగ్ స్టోర్స్, ఇలాగ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కల గురించి మా ఎక్స్పీరియన్స్ని ఆ వీడియోలో షేర్ చేసుకోవడం జరిగిందండి. సో ఆ రోజు వెబినార్లో పతంగి రాంబాబు గారు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే సాక్షి ఇంటి పంట నిర్వహిస్తారనమాట. సో వారు కూడా ఆ రోజు వెబినార్లో ఉన్నారు. సో ఆ వెబినార్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పతంగి రాంబాబు గారు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వడం జరిగిందండి. సో కాంటాక్ట్ అయ్యేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఈ కమ్యూనిటీ గార్డెన్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నారు. తర్వాత మా గురించి ఆర్టికల్ అనేది పేపర్లో రావడం అనేది జరిగిందండి. సో ఈ పార్ట్లో చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, మేము ఏ ఆర్టికల్ అయితే చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ మొక్కల్ని పెంచడం అనేది స్టార్ట్ చేశామో, అలాంటి పతంగి రాంబాబు గారితో మాకు డైరెక్ట్గా మాట్లాడే అవకాశం వచ్చింది. వారి చేతుల మీదుగా మా ఆర్టికల్ అనేది పబ్లిష్ అయిందండి. సో ఈరోజు ఈ వీడియో ద్వారా నేను సుధీర్ గారికి, పతంగి రాంబాబు గారికి మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. తర్వాత ఈ పేపర్లో ఆర్టికల్ చూసిన తర్వాత చాలామంది యూఎస్ నుంచి, ఇండియాలో కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి మమ్మల్ని పర్సనల్గా వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యారు. కొంతమంది ఫేస్బుక్ మెసేజెస్ పెట్టారు. వాళ్ళందరికీ కూడా మేము కొంతమందికి రిప్లై ఇచ్చాము, కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోయామండి. సో వారికి కూడా ఈ వీడియో ద్వారా మా సైడ్ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. సో ఇప్పుడు మా ఛానల్ గురించి మాట్లాడుకుందాము. మేము ఛానల్ స్టార్ట్ చేసి 10 months అయిపోయిందండి. ఈ 10 monthsలో మేము అప్లోడ్ చేసిన వీడియోస్ 48 వీడియోస్ అండి. అంటే మ్యాక్సిమం నెలకి ఒక 4 వీడియోస్ పెట్టగలుగుతున్నాము. ఎందుకంటే మా హస్బెండ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు, వారికి టైం అనేది కుదరట్లేదు. ఇంట్లో కూడా 2 చిన్నపిల్లలు ఉన్నారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల రెగ్యులర్గా వీడియోస్ చేయాలన్నా కూడా చేయలేకపోతున్నామండి. బట్ మ్యాక్సిమం మేము ట్రై చేస్తాము వీడియోస్ పెట్టేదానికి. సో ఇదండి మా జర్నీ. అంటే మెయిన్ ఈ జర్నీలో మాకు హ్యాపీ అయిన విషయం ఏంటంటే, ఇలాగా అంటే మనకు నచ్చిన పని మనము చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు మనకి తెలియకుండానే మనకి ఇంత అంటే మాకు చాలా పెద్ద విషయం అనిపించింది. అంటే మేము అసలు ఎప్పుడు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాగా మన గురించి ఏ ఆర్టికల్స్ అయితే మేము అప్పుడు ఫాలో అయ్యి చూసేవాళ్ళమో వాటిల్లో మా ఆర్టికల్ కూడా ఒకరోజు వస్తుంది అనేది 10 years ముందు మేము అసలు అనుకోలేదు. సో అది చాలా హ్యాపీయెస్ట్ అండ్ అసలు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా అనిపించింది ఆర్టికల్ చూసిన తర్వాత. సో ఈ వీడియో ద్వారా మా హ్యాపీనెస్ని సో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.
ఇంతకుముందు మేము ఇక్కడ లోకల్ ఫార్మర్స్ని మీట్ అవ్వడము, మాకు వ్యవసాయం మీద ఉన్న ఇష్టం ద్వారా కొంచెం అభిరుచి ద్వారా వాళ్ళతో మాట్లాడడం, ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళమి, అంటే ఇక్కడ వ్యవసాయం గురించి. బట్ వన్స్ ఈ కరోనా వచ్చిన తర్వాత కొంచెం బయటికి వెళ్ళడం అనేది తగ్గిపోయింది, ఇంటరాక్షన్స్ ఫార్మర్స్తో తగ్గిపోయాయండి. కొంతమంది పర్సనల్గా మెసేజ్లు పెట్టడం కావచ్చు, లేకపోతే కింద కామెంట్స్లో కూడా పెడుతున్నారు, అంటే ఇలాగా వ్యవసాయానికి సంబంధించినవి యూఎస్లో వీడియోస్ తీయమనేసి, అంటే ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలని ఉంటుంది కదా, కానీ కుదరట్లేదండి. సో తప్పకుండా ప్రయత్నం అయితే చేస్తాము. సో ఇలాగే మా తోట విశేషాలు కావచ్చు, ఇలాగ మొక్కల గురించి కానీ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో కంటిన్యూ చేద్దామండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, అండ్ కీప్ వాచింగ్. సో మా నుంచి మంచి వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయండి. సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.